ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లో కేబినెట్ భేటీ దాదాపు 2.5 గంటల నుంచి సాగుతోంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రులు ఆమోదం తెలిపారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఫైనల్ బిల్లును తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు, టూరిజం పాలసీ మంత్రులు చర్చిస్తున్నట్టు సమాచారం. రైట్, కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీలో ఇప్పటివరకు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, వివరాలేంటి? మాధురి, దాదాపు 3 గంటలుగా సచివాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉన్నది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే ఈ కులగణన సర్వేను చేపట్టారు. ఈ కులగణన సర్వేకి సంబంధించి మొదటి దఫాల్లో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరి కోసం మరోసారి అవకాశం కల్పించి రెండోసారి మళ్ళీ వాళ్ళ ఈ సర్వేలో పాల్గొనే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఈ రెండోసారి ఎంతమంది ఈ కులగణన సర్వేలో పాల్గొన్నారు, ఇంకా ఎంతమంది మిస్ అయ్యారు, ఆ మిస్ అయిన వాళ్ళు పాల్గొనకపోవడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి, మొత్తం ఈ 2 దఫాలుగా చేపట్టినటువంటి ఈ సర్వేకి సంబంధించి ఎంతమంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జనాభా ఉన్నది, తర్వాత ఏ క్యాస్టుల వారీగా ఎవరు ఎంత పర్సంటేజ్ ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయిలో దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇవాళ ఈ కేబినెట్ సమావేశంలో ఈ కులగణన సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ మీద కూడా చర్చిస్తున్నారు. ఇక దీంతో పాటు ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే విద్యా ఉద్యోగ ఈ 2 అంశాలలో కూడా 42% ఇస్తామన్నారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ కేబినెట్లో కూడా చర్చించి దీని మీద ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాని మీద కూడా ఆల్రెడీ ఏబిసి ఈ 3 గ్రూపులుగా ఇప్పటికే ఈ ఎస్సీ వర్గీకరణ చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఈ ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాత దీని మీద కొంతమంది రకరకాలుగా చర్చలు జరపడం, కొన్ని భిన్నాభిప్రాయాలు దీని మీద వ్యక్తపరిచారు. దీన్ని మరోసారి పునఃపరిశీలించిన తర్వాత దీన్ని ఫైనలైజ్ చేశారు. ఇక ఇవల్ల ఈ కేబినెట్ సమావేశంలో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇందులో ఈ ఆమోదం తెలిపిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఎట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటిపైన కూడా మరొకసారి న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లు ఉన్నదో ఈ ముసాయిదా బిల్లుకు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవల్ల జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ చర్చల్లో దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వీటితో పాటు టూరిజం పాలసీకి సంబంధించి ఇప్పటికే దీని మీద 2-3 సార్లు చర్చలు జరిగాయి. తర్వాత దీనికి సంబంధించినటువంటి దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతను కూడా ప్రత్యక్షంగా సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఈ కొత్తగా పాలసీ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ పాలసీ సంబంధించి ఎట్లా ఉండబోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఈ టూరిజం పాలసీ అనేది తయారు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ కొత్త టూరిజం పాలసీకి సంబంధించినటువంటి అంశం మీద కేబినెట్లో చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు ఇక భూభారతి బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత మరికొన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కొత్తగా తీసుకురావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, తర్వాత ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పథకాలకు సంబంధించి వాటి స్టేటస్ ఎట్లా ఉన్నది, తర్వాత ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, సో ఇంకా మనం వాటిలో రెటిఫై చేసుకొని ఏమైనా తప్పులు ఉంటే వాటిని రెటిఫై చేసుకొని ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు కొత్త రేషన్ కార్డులు ఎట్లా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక ఫైనలైజ్ అయిపోయింది. తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఖరారయ్యాయి. కాబట్టి అర్హుల ఎంపిక కూడా ప్రభుత్వ అధికారులు దాదాపుగా ఖరారు చేశారు. సో దీని మీద కూడా చర్చించి ఈ రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నామనే దాని మీద కూడా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల అంశం మీద కూడా ఇవాళ కేబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు కొత్తగా తీసుకురావాల్సినటువంటి పథకాలు, తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ ప్రాజెక్టులు మనము రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది, ఏ ప్రాజెక్టుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రావాల్సి ఉన్నది, నిధులు ఎన్ని రావాల్సి ఉన్నది, ఇక ప్రజల కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ఏ పథకానికి ఎంత నిధులు అవసరం, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద కూడా చర్చించి కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా
బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించే అవకాశం ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకైతే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లును ఆమోదం తెలిపినట్లు ఆల్రెడీ ప్రకటన వచ్చింది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వం అఫీషియల్గా ఇవాళ జరిగినటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రభుత్వం ఇంకా ఏం చేయబోతున్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మాధురి.